श्री गुरुभ्यो नमः हरि ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महापरलोकवासाय नमो नमः। गोत्रोभवस्य कोमरिशेट्ల गोत्रोभवस्य नामधेयस्य पोलिशेट्टी शंकरయ్య नामधेयस्य अम्मा नान्ननाथుల पुण्यक्षेत्र सन्निधौ कीर्ति చేసిన पोलिशेट्टी शंकरయ్య గారి జ్ఞాపకార్థ సందర్భేన పుష్ప పూజ అంచకరిష్యే। ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః। ఆవయామి స్థాపయామి పూజయామి ఆవయామి వజ్రరత్న గజక సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖయో ఆచమనీయం శుద్ధోదకం సమర్పయామి। ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః। వస్త్రం సమర్పయామి ఉత్తరయం సమర్పయామి శ్రీగంధాన్ ధారయామి హరిద్వార్ చూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి పుష్పాంజన్ పుష్పమాలాన్ సమర్పయామి నమః సుమాంజల్ సమర్పయామి। ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః। ओम श्री महापरलोकवासाय नमो नमः। इति नमः सुमांजल समर्पयामि तदैघ्यौ अक्षतान् समर्पयामि धूपम्। ओम दशांगगोखिलोपित सुगंधद्रव्यं धूपं समर्पयामि धूपं समर्पयामि निवेदनम्। ओम भूर्भुवः तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम प्राणाय स्वाहा ओम अपरणाय स्वाहा ओम समरणाय स्वाहा ओम उदनाय स्वाहा ओम यानाय स्वाहा। मध्ये मध्ये उदकपानीयं समर्पयामि उत्तरपोषणं समर्पयामि हस्तं प्रक्षामि पादं प्रक्षामि शुद्ध आचमनीयं समर्पयामि। ओम श्री महापरलोकवासाय नमो नमः। इति अवसरार्थ यथाशक्ति पंचभक्ष परमान्न निवेदनं समर्पयामि तदैघ्यौ मंगलनीराजनम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओम श्री महापरलोकवासाय नमो नमः। मंगलनीराजनं दर्शयामि। ओम पुगिफल नागवलित्यार्थ कर्पूर चूर्ण वक्क खज्जूर तांबूलार्धम अक्षतान् समर्पयामि। ओम समस्त राजोपचार शक्तोपचार भक्तोपचार दैवोपचार पूजान् समर्पयामि। నమస్కారం అండి। యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ పరాభావనామ సంవత్సరము ఆషాఢ మాసము బహుళపక్షము 5/8/2026 సంవత్సరమున వీటీ నగర్ మాల్ వాస్తవ్యులు కొమిరిశెట్ల గోత్రోభవస్యులు కీర్తియేషులు పొలిశెట్టి శంకరయ్య గారి జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి ఆశీస్సులతోటి కొడుకు కోడలు పొలిశెట్టి శేఖర్ అంజలి గారు మరియు వైష్ణవి శివచరణ్ గారు వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దవారి ఆశీస్సులతోటి మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు। అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు।
బొలిశెట్టి శేఖర్. మా నాన్నగారి సంవత్సరికం సందర్భంగా ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. ఎక్కడో పుణ్యక్షేత్రాలు తిరిగి ఉన్న వాళ్ళకి కడుపు నింపిన దానికంటే ఇక్కడ ఈ సమావేశంలో చౌటుపాలని అమ్మా నాన్న ఆశ్రమంలో ఇంతమంది మతిస్థిమతం లేని మందికి అన్నదానం చేయడం చాలా గొప్ప విషయం. చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది ఎన్నో ఖర్చు పెడతాం, ఎన్నో చేస్తాం. ఆ ఖర్చులో ఇది ఒక ఖర్చు కాదు. మనం ఎన్నో వేస్ట్ పెడుతుంటాం. దానికి దీనికి మన ఈ మతిస్థిమితం లేని వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టడం వల్ల ఉన్నంత సంతోషం మరి వేరే దాంట్లో ఏదో కలగదని నేను భావిస్తూ ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమానికి వచ్చి ఇక్కడ చేయడం చాలా ఉత్తమం. వేరే ఎక్కడెక్కడో ఉన్నోనికి కడుపు నింపిన దానికంటే ఇలాంటి సౌభాగ్యాలకి నింపడం చాలా మంచిది. బర్త్డేలు కానీ ఏదైనా సరే ఇక్కడ వచ్చి చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మా నాన్నగారి పేరు మీద జరిపినందుకు ఇంకా సంతోషంగా ఉంది. మళ్ళీ రావాలి. మళ్ళీ ఇటువంటి సౌభాగ్యాలకి కడుపు నిండి అన్నం పెడితే దానంత కోరిక, దానంత ఆనందం మరి ఇంకోటి లేదని నేను భావిస్తూ తెలుసు. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న దిక్కులేని అభాగ్యులకు ఒక్కపూట అన్నదానం చేసి పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కండి. మీరు రాలేని పక్షంలో మీ సాయం పంపిస్తే శివాలయంలో పూజలు చేసి మీ పేరుపై అభాగ్యుల ఆకలి తీర్చడం ద్వారా జన్మ జన్మల పుణ్య ఫలాలు పొందండి.